హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను షన్ను నాన్న. షన్ను హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అబ్బా అబ్బా ఎంత బాగా చెప్తుందో షన్మిత. అబ్బా ఇచ్చి ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ప్లేస్ టెక్కల్కి దగ్గరగా ఉన్న రావి వలసలో శ్రీ ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళడానికి మా ఊరు నుంచి నియర్లీ 1.5 hours పడుతుంది. అమ్మ వాళ్ళు కార్ బుక్ చేశారు. షన్నుని పొద్దున్నే లేపు రెడీ చేసి పట్టుకెళ్ళిపోతున్నాము. తమ్ముడు కూడా ఈసారి పండగకి వచ్చాడు. సో అందరం కలిసి హ్యాపీగా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి. చూడండి పాపం సగం నిద్రలో పట్టుకొచ్చేసాం షన్నుని రెడీ చేసి. అయినా సరే పాప యాక్టివ్గానే ఉంది. మన కుక్కకి ఎలా పిలిచాము? కుక్క ఏ కుక్క కొరికెట్టవా? ఏ కుక్క మాతో పాటు వచ్చి అని పిల్లి. చూడండి నేను వీడియో తీస్తుంటే అందులోంచి దానికి స్టిక్కర్ కనిపించింది. ఇంకా తీసేయాలంతే. అది తీసేసి దాని మటుకు అది పెట్టుకొని మళ్ళీ వీడియోలో చూసుకొని మురిసిపోతుంది. ఇంక ఇదే తంతు. నాకు దీని సంగతి తెలిసే నేను ఎందుకైనా మంచిదని చెప్పి నల్లబొట్టు పెట్టే ఉంచుతాను స్టిక్కర్ కింద. అదిగోండి దాని మటుకు అది పెట్టుకుంది. మళ్ళీ చూసుకొని మురిసిపోతుంది. చూడు ఎక్కడ పెట్టుకున్నావు. అమ్మ అమ్మ చూడు ఎక్కడ పెట్టుకుందో చూడు. బాగు పులుసు 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 లేదు 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 ఎక్కడ ఉంది? లేదు 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 ఏ కనబడిపోయి. పిల్లలు ఉన్నప్పుడు మనకి ఎవరో ఒకరు తోడుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. కొంచెమైనా మనం ఊపిరి పీల్చుకోవచ్చు అనిపిస్తుంది. అదే మా అమ్మ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెమైనా నేను రిలాక్స్డ్గా పక్కకు చూసుకోగలుగుతున్నాను. కొంచెం సేపు అయ్యాక టిఫిన్ కోసం ఆపాము. ఒక 30 minutes డిస్టెన్స్లో ఏదో చిన్న హోటల్ ఉంది, అక్కడ ఆపాము. మా అమ్మ అంబలి చూపించుదా అంబలి ఎక్కడికి వెళ్తే అంబలి డబ్బా పట్టుకొని వెళ్తారు. మా అమ్మకు షుగర్ ఉంది, సో ఖచ్చితంగా రాగి జావే తాగుతుంది టిఫిన్ కోసం. చాలా రేర్గా టిఫిన్ తింటుంది, అందుకనే చూపిస్తుంది అంబలి అని. ఏంటో బయటకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మామయ్య దగ్గరే ఉంది. కొద్దిగానే ఏడిస్తే తీసుకుందాం అన్నా సరే ఏడవకుండా కామ్గానే ఉంది. సో అక్కడే ఉంచేసాను. తినేసి అన్ను తినేసే మొత్తం ఎందుకమ్మా అంత పెట్టేసి. ఇడ్లీ బాగానే నచ్చినట్టుంది. షన్ను అయితే తింటుంది. దానికోసమని నేను ఇడ్లీయే తీసుకున్నా. తమ్ముడు ఇడ్లీ వడ అండ్ అమ్మ అయితే దోశ తీసుకున్నారు. హోటల్ అయితే ఇద్దరు ఓల్డ్ పీపుల్ రన్ చేస్తున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. టిఫిన్ అయితే చాలా బాగుంది. షను షన్ను ఇందా. మా తమ్ముడికి అయితే పిల్లల విషయంలో చాలా ఓపిక ఎక్కువ. నిజంగా నాకు సిస్టర్ ఉన్న ఇంత బాగా చూసుకోదేమో, దాన్ని అంత బాగా చూసుకుంటాడు. నా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఏట తిండి ఆడి ప్యాంటు మొత్తం అంతా రాసేస్తావా? తినిపించి మామకు తినిపించి రాసేస్తుంది మూత ముఖం అంతా రాసేస్తుంది. ఇప్పుడు ఏడ్ చేసావాడు ప్యాంటు మొత్తం. చూడండి తినేది తక్కువ రాసేది ఎక్కువ. మొత్తం ఆడ ప్యాంటు చేతులు షర్టు మొత్తం అంతా రాసేసింది. ఒకే ఒక ఇడ్లీ ముక్క తిని మిగిలిందంతా ఇలా చేసింది. టిఫిన్ ఫినిష్ చేసుకుని మళ్ళీ గుడికి స్టార్ట్ అయ్యాం. ఒక 30 minutesలో గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం. చుట్టుపక్కల పొలాలు అంతా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. పచ్చని పొలాల మధ్యలో గుడి చూడండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము వచ్చినంత వరకు కూడా చాలా బాగున్నాయి రోడ్స్. అమ్మ కొబ్బరికాయ దీపాలు అవి తీసుకుంటున్నారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. నా చిన్నప్పుడు ఈ గుడికి వచ్చినట్టు నాకు గుర్తుంది.
అప్పుడైతే ఒక్క శివలింగం మాత్రమే ఉంది, దానికంటూ ఒక గుడి కూడా లేదు. ఇప్పుడేమో రోడ్డు, ఇంత గుడి ఎన్ని కట్టేశారు. అసలు నేనే చూసి ఆశ్చర్యపోతున్నాను ఎంత బాగుందో ఇదంతా అనేసి. అప్పుడైతే డైరెక్ట్గా శివలింగమే కనిపించేసేది దగ్గరికి వస్తే. మీరైతే ఇప్పుడు చూడబోయే శివలింగం ఇంకెక్కడ చూసుండరేమో, ఇంత హైట్ ఇంత విడ్త్ శివలింగం. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మేబీ తంజావూరులో ఉంటుంది పెద్ద శివలింగం నాకు తెలిసినంత వరకు. తర్వాత నేను చూసింది అయితే ఇదే. చూస్తున్నారు కదా 18 ఫీట్ శివలింగం. మనం దగ్గరగా నిలబడితే మనకి అసలు గూస్ బంప్స్ వస్తాయండి, అంత బాగుంటుంది. షన్ను అసలు చూసి కొంచెం భయపడుతుంది, పెద్ద శివలింగం కదా, వాళ్ళ మామ దగ్గరికే ఉండిపోయింది. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా మొత్తం ఇంకా చూస్తూ నిలబడిపోయింది అలాగా. మేము అనుకోకుండా భీష్మ ఏకాదశి రోజు వచ్చాము, స్వామివారికి అర్చన చేయించుకుంటున్నాము. అంతా చాలా జనం ఉన్నారు. మేము కొంచెం ఖాళీ అయ్యాక ముందుకొచ్చి పూజ చేయించుకుంటున్నాము. చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి మంచిగా ప్లేస్ ఇచ్చారు. షన్నుకు చూపిస్తున్నాను, చూడు ఎంత పెద్ద శివలింగం అని చెప్పి. శివలింగానికి పైకి వెళ్ళి కూడా అభిషేకం చేసుకోవచ్చు. మేము వచ్చిన రోజైతే అది క్లోజ్ చేసింది, భీష్మ ఏకాదశి ఎక్కువ జనం ఉన్నారనేమో. ఇంకా దర్శనం పూజ అయిపోయాక రిలాక్స్డ్గా పక్కన కూర్చున్నాము. మా షన్ను ఏమో ఎక్కడ గుడికి వెళ్ళినా సరే నమన నమన అని చెప్పి అరటిపళ్ళు తీసేసుకొని తినేస్తుంది. జలుబు వస్తుందని చెప్పినా అర్థం కాదు దానికి. ఫోన్లో ఏదో ఒకటి తింటుందని మేము ఇచ్చేస్తాము. నాది నాది అని అరటిపండు అంటే ఎంత ఇష్టమో అసలు. తొక్క తీసి ఇచ్చే వరకు కూడా ఆగదు. నేను తినేస్తా అని చెప్పి లాగేసుకుంటుంది. మేము వచ్చేటప్పటికి కొంచెం ఎండగానే ఉంది, అయినా సరే గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. స్వామివారు చూసారు కదా ఎంత బాగున్నారో అసలు. మా అమ్మ అయితే చాలా హ్యాపీ అసలు. మేము చిన్నప్పుడు ఎప్పుడో మాతో పాటు వచ్చింది మా అమ్మ ఇక్కడికి. మాకే అంత కొంచెం కొంచెం గుర్తుంది, కానీ ఓన్లీ శివలింగమే ఉండేది అప్పుడైతే. అసలు ఈ గుడి ఏమీ ఉండేది కాదు, డైరెక్ట్గా ఓన్లీ శివలింగమే. ఇప్పుడు మాత్రం ఇంత పెద్ద గుడి కట్టేశారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. శ్రీకాకుళంకి చుట్టుపక్కల ఉండేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. కొంచెం ప్రశాంతంగా ఉందని చెప్పి కాసేపు ధ్యానం చేసుకుందాం అని చెప్పి ధ్యానం చేసుకుంటున్నాను. మనం ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుండిపోయామనుకోండి, మన పిల్లలు ఊరుకుంటారా? మా అమ్మ దగ్గర నుంచి దూకేసి మరి మా అమ్మ ఏం చేసేస్తుంది అక్కడ అని చెప్పి పరిగెట్టుకుని వచ్చి నా ఒళ్ళో కూర్చుంది. షన్నుకి నేను ఎప్పుడు వెళ్ళు ఆడుకోపో అంటే ఆడుకుందాం అని చెప్పి రెడీగా ఉంది. ఇంకా అన్నీ అయిపోయాయి కదా ఆడుకోపో అని చెప్పి ఇంక వదిలేసాము. ఇంకా చూడండి ఇంకా చెడుగుడే. మామూలుగా అయితే ఎత్తుకుంటే అసలు దిగదు, గుళ్ళో మాత్రం ఎందుకో దానికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఏంటో మరి మొత్తం తిరిగేస్తుంది. మనం ఉన్నామా లేమా మరి ఏమీ చూసుకోదు, ఇటు అటు ఫుల్ తిరిగేస్తుంది. అందరు జేజ్ చేస్తున్నారు, నువ్వు చేయవా జేజీ? జేజీ ఎలా చేస్తున్నారు అందరూ? ఇటు చూడు జేజీ ఎక్కడుంది? అక్కడుందా జేజీ? ఎక్కడుందమ్మా జేజీ? ఎక్కడుంది షన్ను జేజీ? అక్కడుందా? కొంచెం సేపు అయ్యాక తిరిగి అలసిపోతుందని వాళ్ళ మామ ఎత్తుకొని గంట కొట్టిస్తాను రా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అది గంట చూస్తే ఎందుకో జడిసిపోద్ది. దాని హైట్కో లేకపోతే సౌండ్కో కానీ కొద్దిగా జడుస్తుంది. షన్ను అయితే మాత్రం వాళ్ళ మామే కొట్టేసి ఇంకొచ్చేసాడు. గుడి వెనక పెద్ద కోనేరు ఉంది, అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి అందరు అభిషేకం చేస్తుంటే ఎక్కడి నుంచి తెస్తున్నారా ఈ వాటర్ అనుకున్నాము. చూస్తే అక్కడ పెద్ద కోనేరు ఉంది, అక్కడి నుంచి తెస్తున్నారు. ఇంకంతా నడుచుకొని అక్కడి వరకు వెళ్ళాము.
జారిపోగలదు దిగదు అది సాక్స్ వేస్తుంది. చూసారు కదా గుడిలోనే దీని ప్రతాపం అంతా. ఇంకా బయటకు వస్తే దిగనంటది. ఆ వాటర్ చూసైతే ఇంకా జడిచిపోతుంది. నేనేదో ఆ వాటర్లో దాన్ని విసిరేస్తాను అన్నట్టు మా అమ్మ ఏదో బుజ్జగించి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది. పొట్ట మీద ఫుల్ బాక్సింగ్ చేసింది. అసలు నొప్పి అయిపోయింది. అదంతా బ్లాక్ కలర్లో ఉండడం వల్ల అది భయపడుతుందేమో అని చెప్పి దాని భయం పోగొట్టడానికి ఇలా ఆడుతున్నాము. కొంచెం సేపు అయ్యాక వాళ్ళ మామ ఎత్తుకొని బుజ్జగించి మెల్లగా వాటర్లో దించాడు. ఇంకా వన్స్ ఇది వాటర్, దీనివల్ల నాకేం కాదు అని తెలుసుకున్నాక ఇంకా మేడం గారు స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం తడిసిపోవడమే. తడిసిపోయిన బట్టలు మార్చేద్దాం. ఆహా ఆహా దాని ఇది చూడు. ఇంకా మొత్తం కూర్చుండిపోయి దాని ప్యాంట్ అంతా తడిపేసుకొని ఆడేసుకుంటుంది. ఇంకా బట్టలన్నీ మార్చాల్సిందే. తెచ్చాను. స్నానం చేసేస్తావా ఏంటి నువ్వు ఇక్కడ? మరి తడిసిపోయింది, అది ఎలాగో మార్చాలి, ఆడుకోనిలే. ఇంకా ఫుల్గా ఆడేసుకున్నాక కార్లోకి తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసేసాము. మేడం గారు ఫుల్గా ఇంకా రిలాక్స్ డ్రెస్ వేసేసుకున్నారు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి. సిటీలో ఉండి ఈ పొలాలు, ఈ చెట్లు, ఈ గాలి ఏమి పిల్లలకి తెలియదు కదా. ఖచ్చితంగా పిల్లలతో తీసుకొని ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి నేచర్, మన కల్చర్ అన్నీ తెలుస్తాయి. చూడండి, ఒక గడ్డి మూపుతో ఒక అమ్మ వస్తే తను ఆపేసి మా అమ్మ చూపిస్తుంది. ఇంకా షన్ను చూడడం అయిపోయాక వెళ్ళిపో అని పంపించేస్తుంది. అలా ఉంటుంది మా అమ్మతో. ఆవిడ ఆ ఏజ్లో కూడా ఎంత చక్కగా గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకొని చక్కగా నడుచుకొని వెళ్ళిపోతుంది. అమ్మో, బిందులు కూడా మూసేస్తుంటారేమో. మనం ఏమీ పనికిరాము వాళ్ళకి ముందు. మా షన్ను చూడండి, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అది పడేసిన గడ్డిని ఏరిసి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి ఆడుకుంటుంది. ఆవిడకి ఇస్తుంది తీసుకోమని చెప్పి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ తేనీలాపురం. అక్కడ ఒక స్పెషల్ కొంగలు ఉంటాయండి. అవి సైబీరియా నుంచి ఇక్కడ వరకు ఎగురుకొని వస్తాయి సెప్టెంబర్ సీజన్కి. సెప్టెంబర్కి వచ్చి గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదిగిన తర్వాత అరౌండ్ మార్చ్ ఎండాకాలం వచ్చే టైంకి అవి మళ్ళీ ఎగిరి సైబీరియాకి వెళ్ళిపోతాయంట. ఎంత ఆశ్చర్యమో కదా అసలు. We entered the den. ఇంకా వచ్చేసాం. ప్లేస్ అయితే చిన్నదే, కానీ చుట్టూ ఉన్న చెట్ల మీద ఎన్ని కొంగలు ఉన్నాయంటే అన్ని కొంగలు ఉన్నాయి. కొంచెం సేపు అయ్యాక పైకి వెళ్తాం, అప్పుడు చూతురు. కానీ ఇక్కడ కిందన ఒక ప్లేస్లో ఏవైనా అంటే గాయపడి ఉంటే ఆ కొంగల్ని ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంచుతారు అనుకుంటాము. ఇక్కడ ఉన్నాయి అవి. చాలా పెద్ద కొంగని చూసాం మేము అక్కడ. షన్ను కూడా వింతగా చూస్తుంది ఆ కొంగని. చూడండి అది ఎలా రెక్కలిప్పుతుందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ టవర్ పైకి ఎక్కితే మనకి అసలైన వ్యూ కనిపిస్తుంది. మా అమ్మ అయితే నేను రాలేను, మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్నే పంపించింది. తనకి కాళ్ళు నొప్పిగా ఉన్నాయంట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మేమే పైకి వెళ్ళడం స్టార్ట్ చేసాము. షన్ను పేచి చేయకుండా చక్కగా వాళ్ళ మామయ్య దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే దాన్ని పట్టుకుని నేను ఇన్ని మెట్లు ఎక్కాలి. అసలుకి నాకు హైట్ ఫోబియా. నాకే కళ్ళు తిరిగేస్తున్నాయంటే ఇంక నేను దాన్ని పట్టుకొని ఎలా ఎక్కగలను చెప్పండి. పైకి వచ్చేసాం. వ్యూ అయితే బ్యూటిఫుల్ అసలు.
నా ఫోన్ కెమెరా అస్సలు జస్టిస్ చేయట్లేదు కానీ చాలా అంటే చాలా బాగున్నది ప్లేస్ అయితే. ఎన్ని కొంగలంటే అన్ని కొంగలు ఉన్నాయి. సౌండే సౌండ్ చుట్టుపక్కల, చాలా బాగుంది. అది ఏంటమ్మా అది? ఆహా, ఎక్కడుంది? ఏది కాకేది? అదా షన్ను అయితే ఆ కొంగలు ఆ సౌండ్ చూసి భయపడుతుంది అనుకున్నా, అస్సలు భయపడలేదు. పైగా కాకా కాకా అంటుంది. దానికి కాక ఒకటి తెలుసు, అవన్నీ కాకిలు అనుకుంటుంది. పోన్లీ ప్లేస్ అయితే నచ్చింది. పిల్లలతో రావాల్సిన ప్లేసే ఇది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టుపక్కల చాలా చెరువులు ఉన్నాయి. అక్కడి నుంచి చేపలు తీసుకొచ్చి ఆ పిల్లలకి పెడుతున్నాయి. పెద్ద పెద్ద కొంగలన్నీ చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే పిల్లలన్నీ ఆల్మోస్ట్ పెద్దవైపోయాయి. మేము జనవరి ఎండింగ్కి వెళ్ళాం కదా, ఇంకా మార్చ్ ఆ టైంకి ఈ పిల్లలందరికీ ఎగరడం నేర్పించుకొని ఈ కొంగలన్నీ ఎగురుకుంటా మళ్ళీ సైబీరియాకి వెళ్ళిపోతాయి. అసలు ఎలా గుర్తుపెట్టుకుంటాయో ప్లేసెస్ని, ఎలా వస్తాయో మళ్ళీ ఇక్కడికే ఇదే ప్లేస్కి అంత దూరం నుంచి. నిజంగా పెద్ద వింతే అసలు. ఇంత దూరం వచ్చాక మళ్ళీ వ్యూ మిస్ అయిపోద్దని చెప్పి మా తమ్ముడు కిందకి వెళ్ళి మా అమ్మని కష్టపడి తీసుకొచ్చేసాడు పాపం ఎలాగోలా. వచ్చిందిరా, కష్టపడి వచ్చిందిరా. అమ్మమ్మ అమ్మమ్మ వచ్చింది. మరి మిస్ అయిపోతావమ్మా రాకపోతే. వాళ్ళ మావయ్య చక్కగా ఎత్తుకొని దా కొంగ అంటుంటే అలా కాదంట చెప్పాల్సింది. వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకొని చూడండి ఎలా చెప్తుందో. చెప్తా చూడు, మీ అమ్మమ్మ భయపడుతుంది అని చెప్తుంది. సెటిల్ మీద వెళ్ళి నీకంటే మీ అమ్మమ్మ ఎక్కువ చిన్నపిల్ల అయిపోయిందమ్మా. చిన్నపిల్ల దీని చిన్న వచ్చిందనుకో పై పెడతావు. అదే కదా, అది ఎలా అవుతుంది చూడది. దానికి అలా చెప్పాలరా, దానికి అలా ఆడిస్తేనే ఏంటది అది. షన్ను చూడండి ఎలా నవ్వుకుంటుందో. పిల్లలకి అలా సరదాగా ఉంటేనే ఇష్టం కదా, ఎంతైనా అమ్మమ్మే. బాయ్ కొంగులు, బాయ్ 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 బాయ్. ఎంత బాగా చెప్తుందో షన్ను. టవర్ దిగేసి కిందనేదో నమూనా మ్యూజియం లాగా ఉందని చెప్తే అక్కడికి వచ్చాము. అసలు ఎంటర్ అవ్వగానే అసలు షాక్ అయ్యాము. రియల్ మనుషుల్లాగే ఉన్నాయి ఆ బొమ్మలైతే. అసలు ఏంటంటే ఆ పక్కన ఒక అతను ఉన్నారు అక్కడ గార్డ్ లాగా. నేను అతను కూడా బొమ్మనే అనుకున్నాను. అతను మాట్లాడితే కానీ నాకు తెలియలేదు అతను మనిషే అని చెప్పి షాక్ అయిపోయాను. అసలైతే ఇంకేదో అనేలేదు. ఇంకా ఇక్కడ కొంగకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఒక రకం కొంగే ఉందనుకున్నా, చాలా టైప్స్ ఆఫ్ కొంగలు ఉన్నాయి ఇక్కడైతే. ఆ మ్యూజియంలోకి వచ్చాకే తెలిసింది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇన్ఫర్మేటివ్గా. ఇంకా ఇక్కడ ఫినిష్ చేసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్లో ఒక దగ్గర లంచ్ చేయడానికి ఆగాము. లంచ్లో అయితే ఒక మంచి మెస్ దగ్గర ఆపారు మా కార్ డ్రైవర్ అంకుల్ అయితే. అసలు సూపర్ మెస్ అని చెప్పాలి. అసలు పెళ్ళి భోజనాల్లాగే ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. అందులో ఫూల్ మకానా కర్రీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికి వచ్చినా సరే పాపం మా షన్నుకు మాత్రం ఆ చారన్నం తప్పదు. ఇంక షన్నుకు తినిపించేశాక నేను రిలాక్స్డ్గా అన్నీ వేసుకొని శుభ్రంగా లాగించేశాను. ఇంకా చాలా సాటిస్ఫైడ్. చాలా రోజులతో చాలా బాగా తిన్నాను నేనైతే. అంటే సన్నకి ఇచ్చేస్తుంది, అది మీకు ఇచ్చేస్తుంది అనమాట. అయిపోయింది. ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.